కార్తీక పౌర్ణమి విష్ణుమూర్తి, పరమేశ్వరులు ఇద్దరూ అత్యంత ప్రసన్నులై భక్తులకు అనుగ్రహం చేస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు త్రిపురాసుర సంహారం అనే శివకార్యం జరిగిన పవిత్రమైన రోజు. కథ: త్రిపురాసుర సంహారం. పూర్వకాలంలో తారకాసురుడు అనే రాక్షసుడు శివుని భక్తుడై కఠిన తపస్సు చేశాడు. ఆయన తపస్సుతో సంతోషించిన శివుడు అతనికి వరం ఇచ్చాడు. ఆ వరం వల్ల తారకాసురుడు ఎవరికీ దొరకని బలశాలి అయ్యాడు. అతడు మాయ శక్తులు సంపాదించి దేవతలను కృంగదీశాడు. తారకాసురుడి కుమారులు తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి అనే త్రిపురాసురులు 3 పటిష్టమైన నగరాలు నిర్మించుకున్నారు. ఆ నగరాలు ఒకటి భూమిపై, ఒకటి ఆకాశంలో, మరొకటి అంతరిక్షంలో ఉండేవి. వాటిని త్రిపురాలు అని పిలిచారు. ఈ రాక్షసులు విశ్వాన్ని భయపెట్టారు. దేవతలు బ్రహ్మ, విష్ణు, శివుని వద్దకు వెళ్లి రక్షణ కోరారు. అప్పుడు శివుడు తన రథానికి భూమిని, రథచక్రాలుగా సూర్య చంద్రులను, బాణంగా విష్ణుని, రథసారథిగా బ్రహ్మను ఉంచుకుని యుద్ధానికి బయలుదేరాడు. 3 పటాలు ఒకేసారి సరళంగా వచ్చినప్పుడు శివుడు పాశుపతాస్త్రాన్ని సంధించాడు. ఆ బాణం త్రిపురాలను దహనం చేసింది. రాక్షసులు నశించారు. దేవతలు శివుని స్తోత్రాలతో ప్రశంసించారు. ఆ రోజు కార్తీక మాస పౌర్ణమి. అందుకే దీనిని త్రిపురారాత్రి లేదా త్రిపురోత్సవం అని అంటారు. పూజా విధానం: ఆ రోజున సాయంత్రం దీపాలు వెలిగించడం, శివలింగాభిషేకం చేయడం, హరినామ స్మరణ చేయడం, దీపదానం, గంగాస్నానం చేయడం విశేష ఫలితాన్ని ఇస్తాయి. ఫలితం: కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన చేస్తే అనేక జన్మల పాపాలు నశించి మోక్షప్రాప్తి కలుగుతుంది అని పురాణాలు చెబుతున్నాయి.